నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గ్రంథాలయాలు విజ్ఞాన గనులని ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని వినియోగించుకొని విజ్ఞానవంతులు కావాలని అత్తిలి గ్రంథాలయాధికారి డి కృష్ణ అన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల ముగింపు సభకు ఆయన అధ్యక్షత వహించారు. విద్యార్థుల సమయాన్ని అనవసర కార్యక్రమాలకు వినియోగించుకోకుండా గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానాన్ని పొందాలని పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. రిటైర్డ్ గ్రంథాలయాధికారి గంధం శేషవేంద్రరావు, బండి నాగేశ్వరరావు, పి వెంకటేశ్వరరావు, ఎం శ్రీదేవి, అమర్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, అర్చనలు జరిపారు. ఈ సందర్భంగా అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చంటి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిపారు. ఆలయ కమిటీ ప్రతినిధి దాసరి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం పాలూరులో తణుకు శాసనసభ్యుడిగా ఆర్మిల్ రాధాకృష్ణ ఎన్నికైన సందర్భంగా గ్రామ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. డప్పులు, తీన్మార్ డప్పులతో గ్రామమంతటా ఊరేగారు. పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణంరాజు, అల్లూరి ధనరాజు, వెంకటరామరాజు, కోడెళ్ల గోవింద్, సరకడం అప్పలరాజు, గోపాలకృష్ణంరాజు, అల్టి సత్యనారాయణ, గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యుగా ఆర్మిల్ రాధాకృష్ణ ఎన్నికైన సందర్భంగా ఒరిగేడులో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. గ్రామ టీడీపీ నాయకుడు అడ్డాల శేషసాయిబాబా, బోడపాటి వెంకట సూర్యనారాయణ, గున్న పెద్ద బూరయ్య, అడ్డాల రామాంజనేయులు, జనసేన నాయకుడు అడ్డాల సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పెరిగింది పుట్టింది పట్టణంలో బాపట్లో పుట్టింది బాపట్లో పుట్టి వచ్చారా గుడ్డుకారం తినేమంటారా నేను బాప ఎమ్మెల్యేలందరికీ బాబు స్వయం బాగా అంజనాదేవిని మీరు ఎంత నీచంగా తిట్టించారు. నీచుంది ఏం మాట్లాడారు. పట్టగడుగులేసిన బిడ్డలు కూడా తిట్టించారు కదా నీచున్నారు. అంటే నీకు కాలితేనే నొప్పి మాకు. తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్మిలి రాధాకృష్ణను తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పట్టణ సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తణుకు టౌన్ సిఐ ఎం నాగరాజు, రూరల్ సిఐ జీవీవి నాగేశ్వరరావు, తణుకు టౌన్ ఎస్ఐ అప్పారావు, ట్రాఫిక్ ఎస్ఐ సతీష్, రూరల్ ఎస్ఐ కె చంద్రశేఖర్, ఇరగవరం ఎస్ఐ డి ఆదినారాయణ, అత్తిలి ఎస్ఐ వి రాంబాబు తదితరులు అభినందించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుల్లో ప్రముఖులు భూ పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కొనియాడారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 110వ జయంతి సందర్భంగా గురువారం తణుకు మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోనాల భీమారావు, టి అప్పలస్వామి, బొద్దాని నాగరాజు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిక్లే పుష్పకుమారి, దారిదీపం సంపాదకులు డివిఎస్ వర్మ, సిపిఐ నాయకులు బొద్దాని కృష్ణకిషోర్, నూనె రాధాకృష్ణ, బొద్దాని మురళీకృష్ణ, పివి ప్రతాప్, పేరూరు మురళీకృష్ణ, న్యాయవాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. जोहार सीपी अग्रनाथ कामरेड चंद्र राजेश्वर
చెండ రాజేశ్వరరావు భూపోరాట యోధుడు చెండ రాజేశ్వరరావు. కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు గారు దేశ స్వాతంత్ర పోరాటంలో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం అంటే భూమి కోసం, ముక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి వారిలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చెండ రాజేశ్వరం ఈ ముగ్గురు తెలంగాణ సాయుధ పోరాటానికి, బానిసత్వ నిజాం నిరంకుశ పాలన విముక్తికి పిలుపునిచ్చినటువంటి గొప్ప యోధులు. ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడపడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర చెండ రాజేశ్వరరావు గారు నిర్వహించారు. దాదాపుగా 4,500 మంది కమ్యూనిస్టులు ఈ శ్రమజీవుల విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి గొప్ప మహత్తరమైనటువంటి పోరాటాన్ని నిర్వహించినటువంటి ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడు చెండ రాజేశ్వరరావు గారు. ఆయన దాదాపుగా 3 దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఈ దేశంలో అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేశారు. బెనారస్ అత్యంత ప్రఖ్యాతకరమైనటువంటి బెనారస్ యూనివర్సిటీలో ఆయన ఉద్యమ పోరాటాల ఫలితంగా వైద్య వృత్తిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వైద్య వృత్తిని వదులుకోవాల్సినప్పటికీ కూడా వీళ్ళ రోగులకు వైద్యం చేసే కన్నా సమాజానికి వైద్యం చేయడమే గొప్పగా ఇచ్చినట్టు ఆయన వైద్య వృత్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి సమాజ అభ్యున్నతి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. కమ్యూనిస్టులు సహజంగా ఇవాళ యావత్తు ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం ప్రధానంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనందరం గమనించాలి. ఇటీవల ఎన్నికలు జరిగినాయి, కొన్ని పార్టీలు ఓడిపోయినాయి, కొన్ని పార్టీలు గెలిచినాయి. ఇది అనివార్యం. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ అధికారం కోసం తాపత్రయం తప్ప ఎవరైతే వాళ్ళ సమాజంలో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారో, కష్టాలు పాలవుతున్నారో వాళ్ళ సమస్యల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. మనం చూస్తూ ఉన్నాం. గెలిచినటువంటి ప్రభుత్వం అధికారం, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల దాకా మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ కమ్యూనిస్టులు అలా కాదు. సిపిఐలో ఉన్నటువంటి అగ్రనేత చెండ రాజేశ్వరరావు గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక కీలక పాత్ర పోషించాడు. అలాగే పక్కనే ఉన్నటువంటి సుందరయ్య గారు ఆ రకంగా ఒక కీలక పాత్రని పోషించాడు. వీళ్ళు కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా, ప్రాంతానికి వ్యతిరేకంగా యావత్తు సమాజంలో ఎవరైతే దోపిడీకి గురవుతా ఉన్నారో దోపిడీ లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు. అందుకనే వాళ్ళ ఇతర పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడటం అని అంటే చాలా గొప్ప విషయం. ఇది అందరు ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తులు. అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఎప్పుడూ కూడా చివరి వరకు, తుదిశ్వాస విడిచే వరకు ఎత్తిన జెండాని దించకుండా తుదిశ్వాస విడిచే వరకు ప్రజల పక్షాన పోరాడినటువంటి వీరులు ఎప్పుడూ ప్రజల మనసుల్లో ఉంటారు అనేటువంటిది ఇవాళ మనకి స్పష్టంగా మన తణుకుపట్నంలో అది రుజువు కాబడింది. వెంకటరాజేశ్వరరావు గారు ఆదర్శ కమ్యూనిస్టు, నిరాడంబరమైన జీవితం గడిపినవాడు. దేశంలోనూ ప్రపంచంలోనూ అత్యంత ఖ్యాతివంతమైనటువంటి నాయకుడైన ఆయన ఎప్పుడూ కూడా నిరాడంబర జీవితాన్ని వదిలిపెట్టలేదు. అలాగే తన ఆస్తిపాస్తులన్నింటినీ పార్టీకి ఇచ్చినవాడు. తన వీరునామాలో ఆ అంశాన్ని ప్రస్తావించినవారు. నేను కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక ఆటుపోట్లను తట్టుకొని ఈ ఉద్యమాన్ని నిర్మించడంలో, నడపడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి రాజేశ్వరరావు గారికి నివాళి అర్పిస్తున్నాను. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమాధికారిగా తణుకు ఎస్సీబీ మద్దాల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం మంగళగిరి ఎస్సీబీ బ్యూరో ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ రవిప్రకాష్ చేతుల మీదుగా ట్రోఫీ, నగదు రివార్డు అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలు అందించడంతో పాటు కోర్టు నిర్వహణలో సేవలు అందించినందుకు గాను అవార్డు అందుకున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డును ముంబై ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ హేమంత్ మినోకా ఆధ్వర్యంలో తణుకునకు చెందిన పారిశ్రామికవేత్త వంక రవీంద్రనాథ్కు, ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీ ప్రతినిధి వారి కుమారుడు రఘువీర్కు అందజేశారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.